మేనిఫెస్టోలో చెప్పినటివన్నీ కూడా అమలు చేయాలి అని ఆరాటపడడం, ఇవన్నీ ఎక్కడా కనిపించవు. ఇవన్నీ ఎక్కడా కూడా వెతికినా కూడా కనిపించవు. ఒకవైపున సూపర్ 6లు కనిపించవు, సూపర్ 7లు కనిపించవు, ఆయన ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు ఏవి కూడా కనిపించవు. ఉన్నదల్లా ఏం కనిపిస్తుంది అని అంటే రెడ్ బుక్ పరిపాలనతో రాజ్యాంగాన్ని తూట్లు పొడచడం కనిపిస్తుంది. రాష్ట్రంలో ఈరోజు ఏం కనిపిస్తూ ఉంటాయి అని అంటే లిక్కర్ స్కాము, శాండ్ స్కాము దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి నియోజకవర్గంలో ప్యాకెట్ క్లబ్బులు, ప్రతి నియోజకవర్గంలోనూ మాఫియాలు, ఏ నియోజకవర్గంలో ఈరోజు ఏ మైనింగ్ యాక్టివిటీ చేయాలన్నా, ఏ పరిశ్రమ నడపాలన్నా ఈరోజు ఎమ్మెల్యేలకు ఇంత, చంద్రబాబుకి ఇంత అని కలెక్షన్ మెకానిజంతో ఒక మాఫియా సామ్రాజ్యం నడుస్తూ ఉంది. ఈరోజు ఒకవైపున అన్ని రకాలుగా రాష్ట్రం వెనకడుగులు వేస్తూ ఉంటే, తిరోగమనంలో రాష్ట్రం ఉంటే, మరోవైపున మనం తీసుకొచ్చిన సంస్కరణలు ఈరోజు కళ్ళ ఎదుటే నీరు గారిపోతూ ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరగని విప్లవాత్మక మార్పులు తీసుకురాగలిగాం. ఇంతకుముందు సాధ్యమేనా ఇలాంటి మార్పులు అని అనిపించే పరిస్థితి నుంచి ఇలాంటి గొప్ప మార్పులు సాధ్యము అని చెప్పి చేసి చూపించగలిగాం. మేము తీసుకొచ్చిన ప్రతి మార్పు కూడా నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో చూసిన కష్టాలను, తెలుసుకున్న విషయాలను, వాటికి సొల్యూషన్స్ ఇచ్చే విధంగా మా ప్రభుత్వంలో ప్రతి అడుగు కూడా మేము సొల్యూషన్స్ ఇచ్చే విధంగానే అడుగులు వేశాం. ఆ సొల్యూషన్స్ ఇచ్చే క్రమంలో ప్రతి రంగంలోనూ ఒక రెవల్యూషన్ తీసుకురాగలిగాం. ఆ సొల్యూషన్స్ ఇచ్చే క్రమంలో ఇది సాధ్యం అవుతుందా అనే పరిస్థితి నుంచి సాధ్యం చేసి చూపించగలిగాం. ఎప్పుడు ఊహించని మార్పులు తీసుకురాగలిగాం. డెలివరీ మెకానిజంలో లంచాలు లేకుండా, వివక్ష లేకుండా అసలు గ్రామాలలో ఏదైనా ప్రభుత్వ పథకాలు ఇవ్వగలుగుతామా, ఇవ్వడం సాధ్యమేనా అని అనిపించే పరిస్థితి నుంచి లేదు, ఇది సాధ్యమే అని చెప్పి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చాం. ప్రతి గ్రామంలోనూ సచివాలయ వ్యవస్థ, ప్రతి 50-60 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ, లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ప్రతి పథకము, దాదాపుగా 540 రకాల సేవలు గ్రామంలోనే ఇంటి వద్దకే డోర్ డెలివరీ. గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్థం చెబుతూ వివక్ష లేకుండా, లంచాలు లేకుండా ప్రతి ఇంటికి మంచి చేయగలిగిన పరిస్థితులు ఈ 5 సంవత్సరాల పాలనలోనే, గత 5 సంవత్సరాల పాలనలోనే చూసాం. ఎప్పుడు ఊహించల బడ్జెట్లో ఈ మాదిరిగా పెట్టగలుగుతారు, ఈ మాదిరిగా బడ్జెట్లో ఈ మాదిరిగా క్యాలెండర్ ఇచ్చి మరి ఏ పథకం ఎప్పుడు అమలు చేస్తామో చెప్పి ఇచ్చిన ప్రభుత్వం దేశ చరిత్రలో బహుశా ఏది ఉండిండదో ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఏకంగా 2,73,000 కోట్ల రూపాయలు లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ప్రతి ఇంటికి అందించగలిగిన పాలన నుంచి ఈరోజు మళ్ళీ జన్మభూమి కమిటీలు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ తిరగడాలు, ఉన్నవన్నీ కట్టింగులు, అసలు ఏ స్కీములు లేని పరిస్థితులు. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈరోజు కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. ఊహించని విధంగా
గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం సాధ్యమేనా అన్న పరిస్థితి నుంచి గవర్నమెంట్ బడులు ఏ రోజైనా ప్రైవేట్ బడులతో కాంపిటీషన్లో చేయగలుగుతాయా అన్న పరిస్థితి నుంచి మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులతో ప్రైవేట్ బడులు కాంపిటీషన్ లేకి తీసుకొచ్చిన పరిస్థితులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే చూసాం. గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియంతో మొదలు పెడితే సిబిఎస్ఈ ఐబీ దాకా ప్రయాణం తీసుకొచ్చింది ఎవరంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. జరిగింది ఎప్పుడంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులు ఎప్పుడు జరిగాయి అని అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే కనిపిస్తాయి. నాడు నేడుతో స్కూళ్ళు ఎప్పుడు బాగుపడ్డాయంటే ఎప్పుడు జరిగాయంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే కనిపిస్తుంది. 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లు డిజిటైజ్ చేస్తూ ఐఎఫ్పి ప్యానెల్తో డిజిటల్ బోధన ఎప్పుడు ఆరంభమైంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు ఎప్పుడు కనిపించాయనంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ 3వ తరగతి నుంచి ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. బడులకు పోతా ఉన్న పిల్లలకు తల్లులను ప్రోత్సహిస్తూ పిల్లలను బడికి పంపించేలా తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి ఎప్పుడు ఇచ్చారు అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్తో పిల్లలకు అండగా ఎప్పుడు నిలబడింది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. ఆన్లైన్ వర్టికల్స్ తీసుకొచ్చి సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ కరికులంలో భాగంగా ఎప్పుడు తీసుకొచ్చాము అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. మ్యాండేటరీ ఇంటర్న్షిప్లో మొదలెడితే కరికులంలో మార్పులు, సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, ఇటువంటి రెవల్యూషన్స్ అన్నీ ఎప్పుడు జరిగాయనంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. వైద్య రంగంలో తీసుకుంటే గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ఇంటి వద్దకే వైద్యం అందింది ఎప్పుడు అని అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. విలేజ్ క్లినిక్లు గ్రామంలో ఎప్పుడు ఏర్పాటయ్యాయి అని అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే గుర్తుకొస్తుంది. నాడు నేడుతో పిహెచ్సిలు, సిహెచ్సిలు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్ ఎప్పుడు బాగుపడ్డాయి అని అంటే గుర్తుకొచ్చేది వైఎస్ఆర్సీపీ. 0 వేకెన్సీ పాలసీస్ తీసుకొచ్చి 52,000 పోస్టులు కేవలం వైద్య రంగంలోనే రిక్రూట్మెంట్ చేసి స్పెషలిస్ట్ డాక్టర్లు లేని కొరత లెస్ దెన్ 4%కి ఎప్పుడు వచ్చింది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. దేశ సగటు 61% స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత. ఆంధ్ర రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత కేవలం 4%. ఆరోగ్యశ్రీ సేవలు 1000 నుంచి 3,300కు ప్రొసీజర్లకు పెంచి 25 లక్షల దాకా పేదవాడికి ఉచితంగా వైద్యం ఎప్పుడు అందుబాటులోకి వచ్చిందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. ఆరోగ్య ఆసరా ఎప్పుడు వచ్చిందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. 17 కొత్త మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో సాధ్యమేనా? ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఒక మెడికల్ కాలేజ్ తీసుకొని రావడం, టెరిషరీ కేర్ను అవైలబుల్గా తీసుకొని వచ్చే కార్యక్రమం జరగగలుగుతుందా అని అంటే సాధ్యం చేసి చూపించింది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించడం సాధ్యమేనా? గ్రామాలలో దళారీ వ్యవస్థ తీయడం సాధ్యమేనా? పారదర్శకంగా రైతన్నను చేయి పట్టుకొని నడిపించగలమా అన్నది ఆలోచన చేస్తే ఒక ఆర్బీకే వ్యవస్థ వచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. ఈ క్రాప్ వచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. ఈ క్రాప్ ద్వారా పారదర్శకంగా ఉచిత పంటల బీమా తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. దళారీల వ్యవస్థే లేకుండా ఆర్బీకేల ద్వారానే కొనుగోలు చేసే పరిస్థితి ఎప్పుడు వచ్చింది అని అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. ఈరోజు నేను చెప్తా ఉన్నా, అన్ని వ్యవస్థలు ఈరోజు తిరోగమనమే. అన్ని వ్యవస్థలు
ఈరోజు రైతన్నలు ఈరోజు ధాన్యం కొనుగోలు కార్యక్రమం ప్రతి రైతు కూడా 1720 రూపాయలు బస్తా అయితే ఎంఎస్పి ప్రకారం రావాల్సిన రేట్ అయితే 3 నుంచి 400 రూపాయలు తక్కువ రేటుకు ఈరోజు రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ధాన్యం కొనుగోలు చేయాల్సిన సమయంలో కొనుగోలు చేయడం లేదు. రైతుల దగ్గర నుంచి ధాన్యం దళారీలు కొంటా ఉన్నారు కనీసం 300 రూపాయల నుంచి 400 రూపాయలు తక్కువ రేటుకు. ఈరోజు పరిస్థితి ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే ఫీజులు చెల్లించే పరిస్థితి. విద్యా దీవెన నుంచి వసతి దీవెన నుంచి ఇప్పటికీ 3 క్వార్టర్స్ అయిపోయినాయి. 4వ క్వార్టర్ ఈ డిసెంబర్కి అయిపోతుంది. జనవరికి వచ్చేసరికి 4 క్వార్టర్ల ఫీజులు విద్యా దీవెన డబ్బులు పెండింగ్ బకాయిలు. పిల్లలను కాలేజీలకు రానివ్వడం లేదు. కాలేజీ యాజమాన్యాలు పిల్లలను వెనక్కి పంపించే కార్యక్రమం జరుగుతూ ఉంది. బడులకు పోవాల్సిన పిల్లలు కాలేజీలకు పోవాల్సిన పిల్లలు ఈరోజు పంట పొలాలలో ఈరోజు పని చేసుకునే పరిస్థితిలో వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉంటూ పనులు చేసుకునే పరిస్థితిలోకి ఈరోజు వచ్చారు. 2800 కోట్ల రూపాయలు విద్యా దీవెన బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, 1100 కోట్ల రూపాయలు వసతి దీవెన బకాయిలు, ఆరోగ్యశ్రీ బిల్సు నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సింది మార్చి నుంచి పెండింగ్. 2200 కోట్ల రూపాయలు దాటాయి బకాయిలు. ఆరోగ్య ఆసరా ఊసే లేదు. 104, 108 పడకేసింది. ప్రతి వ్యవస్థ ఈరోజు వాలంటీర్లను మోసం చేసి ఎన్నికలప్పుడు 10,000 ఇస్తామని చెప్పి రకరకాలుగా మభ్యపెట్టి వచ్చిన వెంటనే ఫస్ట్ ఉద్యోగాలు పోయినట్టు ఎవరి అంటే వాలంటీర్లే. గ్రామ సచివాలయం పరిస్థితి ఎలా ఉందో ఎవరికి తెలియని పరిస్థితి. అగమ్యగోచరంగా ఉంది వాళ్ళ పరిస్థితులు. ఈరోజు ఇంత దారుణంగా ఉన్న ఒకవైపున వ్యవస్థలన్నీ కూడా దారుణంగా అప్పటితో కంపేర్ చేస్తే దారుణంగా వ్యవస్థలన్నీ కూడా వెనక్కిపోయిన పరిస్థితులు ఒకవైపున కనిపిస్తూ ఉంటే, మరోవైపున సంపద సృష్టి, ఇది వెరీ ఇంపార్టెంట్. సంపద సృష్టి అని అంటే నిజంగా ఏమిటి అన్నది అర్థమయ్యేట్టుగా కాస్త చెప్తా. రాష్ట్రానికి ఉన్న ఆదాయాలను ఇంకా అదనపు ఆదాయం రాష్ట్రానికి వచ్చే విధంగా ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాలు చేయగలిగితే దానిని సంపద సృష్టి అని అంటారు. అందులో భాగంగానే రాష్ట్రం పురోగతిని మనసులో పెట్టుకొని రాష్ట్రం ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గాలు ఎక్కడున్నాయి అని చెప్పి ఆలోచన చేసి సంపద సృష్టి అన్నది నిజంగా జరిగింది ఎప్పుడు అని అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా గవర్నమెంట్ రంగంలో 3 కొత్త పోర్టులు, సీపోర్ట్స్, దాదాపుగా 12,000 కోట్ల రూపాయల పై చిలుకుతూ 3 కొత్త పోర్ట్లు, 12-13 కోట్ల రూపాయలతో 3 కొత్త పోర్ట్లు నిర్మాణం వేగంగా కూడా సాగి దాదాపుగా ఒక పోర్టు అయితే 65%, మరో పోర్టు దాదాపుగా 30-40%, ఇంకొక పోర్టు దాదాపుగా 25-30% పూర్తి కూడా అయిపోయింది అప్పటికి. ఈరోజు ఆ పోర్టులు కన్నా పూర్తవుతే ఆ పోర్టులకు ఫండింగ్ కూడా సమస్య కాదు. దానికి సపరేట్గా మ్యారిటైమ్ కార్పొరేషన్ క్రియేట్ చేసి దానికి సపరేట్ ఫండింగ్ ఆర్గనైజ్ చేసి సపరేట్గా దానికి ఫండింగ్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేసినాం. ఆ పోర్టులు పూర్తవుతే ఈరోజు ఒక శ్రీశైలం కట్టాలని అంటే అప్పట్లో 900 కోట్లు 600 కోట్లు అయి ఉండొచ్చు. ఈరోజు అదే శ్రీశైలం కట్టాలంటే 50,000 కోట్లు తక్కువ కాదు. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అసెట్స్. ఈ పోర్ట్లన్నీ రేపొద్దున లక్షల కోట్లకు వాల్యూస్ అవుతాయి. ఈ పోర్ట్లు కానీ ఈ మెడికల్ కాలేజెస్ కానీ ఇవన్నీ కూడా 17 కొత్త మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం. 17 కొత్త మెడికల్ కాలేజీలు, 5 మెడికల్ కాలేజీలు
మా హయాంలోనే పూర్తయ్యాయి. మరో 3 మెడికల్ కాలేజీలు సీట్ల మెడికల్ కౌన్సిల్ ఆల్రెడీ సీట్స్ కూడా అలాట్ చేసినారు. ఇలాంటి ప్రాజెక్టులు పూర్తవుతే దానిని సంపద సృష్టి అని అంటారు. ఇవి అందుబాటులోకి వస్తే రాష్ట్రానికి అదనపు ఆదాయాలు వస్తాయి. ఒక సీపోర్ట్ వస్తే ఆ సీపోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందితే దానివల్ల జిఎస్డిపి పెరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, పెరుగుదల కనిపిస్తుంది. మెడికల్ కాలేజీలు వస్తే ఖర్చులు తగ్గుతాయి, టెరిషరీ కేర్ అవైలబుల్గా ఉంటుంది. దీనిని సంపద సృష్టి అని అంటారు. ఈ సంపద సృష్టిలో భాగంగా మరో విప్లవాత్మక అడుగులు పడ్డాయి. అదేమిటో తెలుసా? ఆ రోజుల్లో నిజంగా మనమంతా కూడా చూస్తూ ఉన్న పరిస్థితులు. అతిపెద్ద సమస్య దాదాపుగా రైతన్నలకు 18 లక్షల పంప్ సెట్ కనెక్షన్స్ ఉన్నాయి. దీనికి 2004 నుంచి ఉచిత కరెంటు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం జరిగింది. ఒక్క ఉచిత కరెంటు రైతన్నలకు ఇచ్చే కార్యక్రమంలోనే భాగంగానే దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 9,000 కోట్ల పైచీలకు ఖర్చు పెడుతుంది. ఈ దాదాపుగా ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన చూశాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 5 సంవత్సరాలలో ఏ స్థాయికి తీసుకొని పోయాడు అని అంటే, ఈ డిస్కాముల పరిస్థితి నిజంగా రైతన్నలకు ఉచిత కరెంట్ అన్నది ఒక డ్రీమ్. రైతులకు నిజంగానే పెట్టుబడి అన్నది రైతన్నకు తగ్గించగలిగితే రైతన్న ఆదాయాలు పెరుగుతాయి. అందులో ఉచిత కరెంట్ అన్నది ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. దాదాపుగా ప్రతి రైతుకు దాదాపుగా సంవత్సరానికి 40-45 వేల రూపాయలు రైతన్నలకు ఉచిత కరెంట్ రూపేణా చేతిలో పెడతాం పెట్టుబడి సహాయంగా. అలాంటి గొప్ప స్కీము, మంచి స్కీము కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనకు వచ్చేసరికి డిస్కాములు ఏ స్థాయిలోకి వెళ్ళిపోవడం మొదలుపెట్టాయి అని అంటే, ఇలాంటి పథకాలన్నీ కూడా చేయగలుగుతామా అన్న పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. డిస్కాముల పరిస్థితి చూస్తే చంద్రబాబు నాయుడు గారు రాకమునుపు 29,000 కోట్ల రూపాయలు అప్పులు బకాయిలు ఉంటే, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఏకంగా 86,000 కోట్ల రూపాయలకు ఎగబాకాయి. డిస్కాములకు సంబంధించిన అప్పులు, డిస్కాములకు సంబంధించిన బకాయిలు దాదాపుగా 23.88% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్తో చంద్రబాబు నాయుడు గారి హయాంలో డిస్కాముల పరిస్థితి దయనీయమైన స్థాయిలోకి పోతా ఉంది. ప్రభుత్వం నుంచి ఆదుకునే దానికోసం డిస్కాములకు సపోర్ట్ చేసే కార్యక్రమం 13,255 కోట్లు మాత్రమే చేశాడు ఆయన. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 47,800 కోట్ల రూపాయల డిస్కాములకు ప్రభుత్వం నుంచి సహాయం చేయగలిగిన. నిలబెట్టే ప్రయత్నం జరిగాయి. ఆ నిలబెట్టే ప్రయత్నంలో భాగంగానే పగటిపూటే రైతన్నలకు 9 గంటల పాటు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం జరిగిస్తూ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద, డిస్కాముల మీద భారం పడకుండా మరో 25 సంవత్సరాల పాటు రైతన్నలకు ఊరట కలిగించే కార్యక్రమం తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ చేయని విధంగా ఆలోచనలు చేసింది. 2020 నవంబర్లో
6,400 మెగావాట్లకు సంబంధించి టెండర్లు ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సోలార్ పార్కులు పెట్టాలి ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి సంకల్పించి టెండర్లు పిలిచాం. ఆ టెండర్లలో ₹2.49 నుంచి ₹2.58 చొప్పున సప్లై చేయడానికి ఎన్టీపీసీ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా టెండర్లలో పార్టిసిపేట్ చేసి దాదాపుగా 24 బిడ్లు దాఖలయ్యాయి. అయితే అన్ఫార్చునేట్గా మనం ఈ ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలి అని అంటే మనకు చంద్రబాబు నాయుడు అనే చంద్రగ్రహణం కూడా మనకు ఉంది కాబట్టి రకరకాల పద్ధతుల్లో కోట్లల్లో ఈ ప్రక్రియ అంతా కూడా ఆపేసే కార్యక్రమం జరిగింది. ఆగిపోయిన పరిస్థితులు కనిపించాయి కోట్ల ద్వారా. నవంబర్ 2020లో ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి ఆ తర్వాత వివిధ కోర్టులలో దీనికోసం పోరాటం చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఈ లోపల సెప్టెంబర్ 15, 2021 అంటే దాదాపుగా 10 నెలలు కోట్లల్లో ఈ వాద్యాలన్నీ కూడా ఈ పోరాటాలన్నీ ఒకవైపున చేస్తూ ఉన్న సందర్భంలో సెప్టెంబర్ 15వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వానికి ఒక తీయటి కబురు మాదిరిగా కేంద్ర ప్రభుత్వం నుంచి లేఖ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం అంటే సెకీ నుంచి లేఖ వచ్చింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం నుంచి సెప్టెంబర్ 15వ తారీఖున ఈ లేఖ వాళ్ళు ఒక తీయటి కబురు మాదిరి లేఖ పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ లేఖ సారాంశం చూస్తే సెప్టెంబర్ 15న వాళ్ళు రాసిన లేఖ ప్రభుత్వం సారాంశం చూస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకవైపున పొగుడుతూ రాష్ట్రం చేస్తూ ఉన్న మంచిని ఒకవైపున అభినందిస్తూ the innovative model promoted by government of AP to utilize renewable energy with a view to achieve sustainable agricultural growth while lowering cost of cultivation by providing daytime power supply to farmers at competitive prices is noteworthy. This indeed will go a long way in uplifting the living standards of the farmers without increasing the financial burden on state discounts. We have taken a note of the recent tenders floated by government of AP for 6,400 megawatt of solar power with a green shoe option of 50%. As per the available information in public domain, few of the bidders have offered a tariff of 2.49 per kilowatt hour in the tender of GOAP. అంటే మనకు లోవెస్ట్ ఆఫర్ ఏదైతే మనకు వచ్చిందో ఆ లోవెస్ట్ ఆఫర్ మేము గమనించినాము. మీ డిస్కవర్డ్ లోవెస్ట్ ఆఫర్ ఏదైతే మీకు వచ్చిందో అది మేము గమనించినాము. మీరు రైతుల పట్ల చూపుతా ఉన్న శ్రద్ధకు మేము అభినందిస్తూ ఉన్నాము. అట్ ది సేమ్ టైం ఒక సస్టైనబుల్ మోడల్ తీసుకొని వచ్చి డిస్కాముల మీద కూడా భారం తగ్గిస్తూ మరోవైపున రైతులకు ఉచితంగా 9 గంటల పాటు కరెంట్ ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి ఫార్మర్స్ జీవితాలను అప్లిఫ్ట్ చేసే మీ ఉద్దేశం అభినందిస్తూ మేము we wish to submit the following proposition for your acceptance అని సెకీ దగ్గర నుంచి లేఖ. సెకీ రాసిన లేఖలో ₹2.49 ఇంక్లూడింగ్ సెకీ మార్జిన్స్ ₹2.49
మీరు లీస్ట్ ప్రైస్ ఏదైతే డిస్కవర్ చేసినారో అదే రేటుకు మేము ₹2.49 మేము ఆఫర్ చేస్తాము అని చెప్పి సెకీ లెటర్లో పేర్కొన్నారు. ₹2.49 per kilowatt hour, including SECI's trading margin, considering all these aspects అని చెప్పి రాసినారు. అంతేకాకుండా వాళ్ళు చెప్పిన ఇంకొక అత్యంత ఇంపార్టెంట్ పాయింట్స్, ఏమిటి అని అంటే, as a special incentive, Government of India has granted ISTS charges, అంటే interstate transmission system charges, waiver to solar projects set up under solar manufacturing tender for the entire 25 years of PPA life, irrespective of their commissioning date. Thus, no such charges would be applicable on Government of Andhra Pradesh. వాళ్ళు చెప్పిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఈ పాయింట్స్ చెప్తూ దీంట్లో 2024 సెప్టెంబర్లో 3000 మెగావాట్లు మీకు అందుబాటులోకి వస్తాయి. 2025 సెప్టెంబర్లో మరో 3000 మెగావాట్లు అందుబాటులోకి వస్తాయి. మరో 2026 సెప్టెంబర్ నాటికల్లా మరో 3000 మెగావాట్లు అందుబాటులోకి వస్తాయి. మొత్తంగా 9000 మెగావాట్ల సోలార్ కెపాసిటీ అందుబాటులోకి మీకు తెచ్చేదానికి మేము సిద్ధంగానే ఉండాం. దీనివల్ల మీకు చాలా మేలు జరుగుతుంది. మీకు అగ్రికల్చరల్ సేవింగ్స్ అక్కడ జరుగుతాయి. మీ భూములకు సంబంధించి పైన మీ పార్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మీరు ప్రస్తుతం టెండర్ల ద్వారా మీరు ఏదైతే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కట్టాలనుకుంటున్నారో ఆ ల్యాండ్ మీకే అవైలబుల్గా ఉంటుంది. ఆ ల్యాండ్తో ఫ్రీ అయిపోతుంది. కాబట్టి ఆ ల్యాండ్లో మీరు ఏమైనా తర్వాత అయినా చేసుకోవచ్చు. ప్లస్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ మీరు ఏదైతే సోలార్ పార్కుల మీద మీరు పెట్టాల్సి ఉంటుందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ కూడా మీరు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకనంటే ₹2.49 మేమే ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ ఇస్తూ మీ ఆంధ్ర రాష్ట్రానికి ₹2.49 మేమే సప్లై చేస్తాము. మీకు అందుబాటులోకి వచ్చిన లోవెస్ట్ ఆఫర్కు మీరు కనుక్కున్న టెండర్ల ద్వారా మీరు కనుక్కున్న ₹2.49 ఏదైతే మీరు లీస్ట్ రేటు కింద మీకు అందుబాటులోకి ఏదైతే వచ్చిందో అదే రేటుకే మేము అందుబాటులోకి మీకు తెస్తాము అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఇది. ఇందులో లాస్ట్ లైన్ కూడా చూడండి. వి లుక్ ఫార్వర్డ్ టు యువర్ ఫేవరబుల్ కన్సిడరేషన్ అండ్ అన్ ఎర్లీ కన్ఫర్మేషన్ ఆఫ్ ది అబవ్ ఆఫర్. నేను ఇక్కడే ఒకటి అడుగుతా ఉన్నా. ఇందులో ఈ లెటర్లో టేక్అవేస్ ఏమున్నాయని ఒకసారి గమనించండి. ఒకటి, ఈ లెటర్లో టేక్అవే ఏమిటి అని అంటే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్కు మధ్య జరుగుతూ ఉన్న అవగాహన ఇది. మూడో పార్టీ ఎక్కడ ఎవడూ లేడు. కేంద్ర ప్రభుత్వం అవుట్ ఆఫ్ ది బ్లూ ఈ మాదిరిగా ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తూ ఉన్న మంచిని ప్రశంసిస్తూ ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంకల్పించిందో ఆ సంకల్పానికి తోడుగా మేము ఉంటాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం, ఇది ఒక టేక్అవే. దిస్ ఇస్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. రెండో టేక్అవే ₹2.49, ₹2.49 per unit. This is the cheapest power in the history of Andhra Pradesh.
హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇది చీపెస్ట్ పవర్. మూడో టేకవే, ఇంకా అక్కడే ఉన్నాం మనం. ఇంక మూడో టేకవే ఏమిటంటే ఈ ప్రాజెక్టుకు మాత్రమే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ అంటే ఉండవు అని కేంద్ర ప్రభుత్వం యాజ్ అ స్పెషల్ ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ ఇన్సెంటివ్ ఇస్తూ లేఖలో మెన్షన్ చేయడం. నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, సంపద సృష్టి అంటే ఏమిటి అని. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాం మీకు సంపద సృష్టి మీద. ఒకసారి గమనిస్తే యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంత అని చెప్పి ఒకసారి చూస్తే ₹5.10. మనకు 17,000 మిలియన్ యూనిట్స్, 17,000 మిలియన్ యూనిట్స్ మనకు ₹2.49 మనకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అంటే ₹5.10 నుంచి ₹2.49 అంటే ₹2.60 పర్ యూనిట్ సేవింగ్. ఉజ్జాయింపుగా చెప్తాను, ₹2.61 కరెక్ట్గా చెప్పాలంటే. ₹2.61 ఆర్ 60 ఇంటూ 17,000 మిలియన్ యూనిట్స్, ఇంటూ 17,000 మిలియన్ యూనిట్స్ మనకు వాళ్ళు సప్లై చేస్తామన్నది. సంవత్సరానికి ₹4,400 కోట్ల. 25 సంవత్సరాలు సప్లై చేస్తామన్నారు అంటే 1,00,000 కోట్లు, 1,00,000 చిల్లర కోట్లు. సంపద సృష్టి కాదా అని అడుగుతా ఉన్నా. సంపద సృష్టి కాదా అని అడుగుతా ఉన్నా. నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఇలాంటి లెటర్ కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి లెటర్ వస్తే, ఇలాంటి ఆఫర్ వస్తే, చీపెస్ట్ రేట్లో నీకు పవర్ ఇస్తూ ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ₹2.49 చీపెస్ట్ రేట్లో నీకు పవర్ ఇస్తూ ఉన్నాను, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ నీకు వేవర్ ఇస్తూ ఉన్నాను, 25 ఏళ్లలో నీకు ₹1,00,000 కోట్ల మేరకు నీకు ఆదా అవుతుంది, రైతులకు మంచి చేసే మీ కార్యక్రమంలో మా వంతు కృషిగా, మా వంతు తోడ్పాటు మీకు ఇస్తూ ఉన్నామని చెప్పి ఇలాంటి లెటర్ వస్తే, నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, ఇలాంటి లెటర్ని ఎవరైనా పక్కన పెడితే, ఇలాంటి లెటర్ మీద యాక్షన్ తీసుకోకపోతే మీరంతా ఏమనిందురు నన్ను? నేను అడుగుతా ఉన్నా. ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ ఫైలింగ్ నన్ను ఏ రకంగా దుమ్మెత్తిపోసిందరు? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాష్ట్రానికి మంచి చేస్తూ అడుగులు ముందుకు నేనేస్తే బురద జల్లడం ఏమిటి అని చెప్పి నిజంగా మనమంతా కూడా మనల్ని మనం అడగాలి. ఈనాడు చేస్తూ ఉన్నది, ఆంధ్రజ్యోతి చేస్తూ ఉన్నది, టీవీ ఫైల్ చేస్తూ ఉన్నది, చంద్రబాబు నాయుడు గారు తెలిసి చేస్తూ ఉన్నది ధర్మమేనా అని చెప్పి మనందరం కూడా అడగాలి. ఒక్కసారి గమనిద్దామా, చంద్రబాబు నాయుడు హయాంలో నిజంగా ఇదొక చరిత్రలో నిలిచిపోయే ఘటం. ఇది చరిత్రలో నిలిచిపోయే ఘటం. ఇది హిస్టారికల్ ఈవెంట్.
₹2.49 చీపెస్ట్ రేట్కు ఆంధ్ర రాష్ట్రం ఇన్ని గవర్నమెంట్లు చూసాం, ఇంతమంది ముఖ్యమంత్రులను చూసాం, ఇన్ని ప్రభుత్వాలు చూసాం. ఏ ఒక్కరూ చేయలేనిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయగలిగింది. దిస్ ఇస్ హిస్టరీ. దిస్ ఇస్ హిస్టరీ విచ్ వాస్ మేడ్. ఒక హిస్టరీ క్రియేట్ చేసాం. ఒక చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం ఇది. ఇలాంటి చరిత్రలో నిలిచిపోయే ఘటాన్ని ఒప్పందం, ఇలాంటి ఒప్పందం జరిగితే ₹2.49 మాత్రమే ఈ పవర్ మనకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంటే, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ చేస్తూ ఏకంగా రాతపూర్వకంగా రాస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా జరిగితే, పోనీ ఒక్కసారి మనం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకసారి గమనిద్దామా? ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడి నుంచి మనం ₹2.49 చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రేట్లు ఎంత అని ఒకసారి గమనించండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇది విండ్ పీపీఎస్కి సంబంధించి, నేను రెండూ చెప్తాను, విండో చెప్తా, సోలార్ చెప్తా, రెండూ చెప్తా. సోలార్ అయితే ఇంకా కళ్ళు తిరుగుతాయి అనుకో. చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న పీపీఎలకు సంబంధించి చూస్తే, విండ్కి సంబంధించి ఒకసారి చూస్తే 2014 నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన 3,500 మెగావాట్లకు ఆయన పీపీఎల్ చేసుకున్నాడు. 133 పీపీఎల్ చేశాడు 3,494 మెగావాట్లకు. ఆయన చేసిన ఈ పీపీఎల్ గమనిస్తే విండ్కి సంబంధించి ₹4.84 నుంచి ₹4.83 కూడా వచ్చింది. 2014లో మాత్రం ₹4.70. విండ్కి సంబంధించి పీపీఏ. పోనీ సోలార్కి సంబంధించి ఒకసారి చూద్దాం. సోలార్కి సంబంధించి 2,500 మెగావాట్లు ఆయన హయాంలో 2014 నుంచి 19 మధ్యలో ఆయన చేసుకున్న పీపీఎల్. 2014లో 30 పీపీఎల్ చేశాడు, 650 మెగావాట్లకు ₹6.49 యావరేజ్. ₹5.25 నుంచి ₹6.99 మధ్యలో చేసినాడు. 2015లో ₹5.96 చేసినాడు, మరో 250 మెగావాట్లు. మళ్ళీ ఆ తర్వాత 2016లో ₹6.80, ₹5.99, ₹4.61, ₹4.50. ఆయన సోలార్ యావరేజ్ ఎంత అని చెప్పి చూస్తే ₹5.90. ఇది ఏపీఆర్సీ ఇచ్చిన 2019లో ఏపీఆర్సీ ఇచ్చిన టారిఫ్ ఆర్డర్ చూస్తే 2019 నుంచి 2019-20 2019-20 టారిఫ్ ఆర్డర్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ఏపీఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ విడుదల చేసిన టారిఫ్ ఆర్డర్ చూస్తే విండ్ పవర్ యావరేజ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ₹4.63 అయితే సోలార్ ప్రాజెక్టు యావరేజ్ ₹5.90 పర్ యూనిట్. మరి ₹5.90, ₹4.63 కనిపిస్తూ ఉంటే, నేను ₹2.49 సగం రేటుకు చీపెస్ట్ రేట్ ఆఫ్ పవర్ అవైలబుల్గా ఉందని కేంద్ర ప్రభుత్వం నాకు లేఖ రాస్తే, నేను ఇస్తానని చెప్తే, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేవర్ చేస్తున్నాను అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నాకు చెప్తే, నేను స్పందించకపోయిందంటే మీరంతా నన్ను ఏమనేవాళ్ళు?
స్పందించిన నేను మంచోన్నా? అంత దిక్కుమాలిన రేట్లకు పీపీఏలు చేసుకున్న చంద్రబాబు నాయుడు మంచోడా? చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న, నేను సంపద సృష్టి గురించి మాట్లాడే కదా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో సంపద ఏ రకంగా ఎరోడ్ అయిందో చెప్తా. ఉట్టి ఈ 2 పీపీఏలే చెప్తా. సోలార్ అండ్ విండ్ తాను చేసిన ఈ 2500 మెగావాట్ల సోలార్ పీపీఏ వల్ల, 3500 మెగావాట్ల విండ్ పీపీఏల వల్ల ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ₹2.49 కంపేర్ చేస్తే, ఎందుకంటే ఇవన్నీ 25 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వం మీద మోపుతా ఉన్న భారం. 25 ఏళ్ల పాటు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం మోయాల్సిన భారం. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి ఇదే మాదిరిగా చూస్తే ఈ 3400 మెగావాట్ 3500 మెగావాట్లకు సంబంధించిన విండ్ పీపీఏకి సంబంధించి ఆయన చేసుకున్న ₹4.84 మైనస్ మనం చేసుకున్న ₹2.49, అంటే ₹2.35 అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సింది. ఇంటూ 3500 మెగావాట్లు అంటే అప్రాక్సిమేట్లీ 9000 మిలియన్ యూనిట్స్, 9000 మిలియన్ యూనిట్స్. అంటే ₹2.35 ఇంటూ 9000 మిలియన్ యూనిట్స్ అంటే సంవత్సరానికి 2000 కోట్లు అదనపు భారం. 25 ఏళ్లకు చంద్రబాబు నాయుడు పుణ్యమా అని 25 ఏళ్లకు 50,000 కోట్ల రూపాయలు ఉట్టి సోలార్ పీపీఏల వల్ల, చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న సోలార్ పీపీఏల వల్ల అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ 25 సంవత్సరాలకు సంబంధించిన అదనపు భారం. నేను చాలా అర్థమయ్యే విధంగా అందరికీ చెప్తాను, లాజికల్గా చెప్తా ఉన్నా. 3500 మెగావాట్లు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 9000 మిలియన్ యూనిట్స్, 9000 మిలియన్ యూనిట్స్. అంటే మేము 7000 మెగావాట్లు మేము తీసుకున్నాం కదా, విచ్ ఈస్ ట్రాన్స్లేటింగ్ టు 17,000 మిలియన్ యూనిట్స్. సో 3500 మెగావాట్లు అంటే ట్రాన్స్లేట్స్ టు 9000 మిలియన్ యూనిట్స్. మేము ₹2.49 మేము తీసుకున్నాం కదా, ఆయన తీసుకున్న రేటు ₹5.90 యావరేజ్ రేటు కదా. సో ₹5.90 సంబంధించి, సారీ ఇది విండ్ కాబట్టి ₹4.84, ₹4.84 మైనస్ ₹2.49 అంటే ₹2.35 అదనంగా కట్టాలి కదా, ఇంటూ 9000 మిలియన్ యూనిట్లు కదా, అంటే 2000 కోట్లు సంవత్సరానికి కదా. 25 ఏళ్ళు అంటే 50,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం 25 ఏళ్ళలో అదనంగా కట్టాల్సిందే కదా, భారం మోయాల్సిందే కదా. పోనీ సోలారు 2500 మెగావాట్లు సోలార్ ఆయన తీసుకున్న కెపాసిటీ, ఆయన తీసుకున్న యావరేజ్ రేట్ ₹5.90. మేము ఒప్పందం చేసుకునేది ₹2.49, అంటే ₹3.41 ఆయన అదనపుగా ఆయన పీపీఏల వల్ల అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి కదా. ₹3.41 ఇంటూ 2400 మెగావాట్లు అంటే అప్రాక్సిమేట్లీ 4,200 మిలియన్ యూనిట్స్ అప్రాక్సిమేట్గా. సో ₹3.41 ₹3.41 ఇంటూ 4,200 మిలియన్ యూనిట్లు అంటే 1,500 కోట్లు సంవత్సరానికి ఎక్స్ట్రా బర్డన్. అర్థమైంది కదా నేను చెప్పేది, బాగానే చెప్తున్నా కదా. సో 1,500 ఇంటూ 25 ఏళ్ళు అంటే 37,500 కోట్లు ఎక్స్ట్రా బర్డనే కదా. సో ఆయన హయాంలో ఆయన చేసుకున్న ఉట్టి ఈ సోలారు విండ్ పీపీఏల వల్ల 25 సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా జగన్ హయాంలో సంపద సృష్టి 1,00,000 కోట్లు పైన జరిగితే దాదాపుగా 1,10,000 కోట్లు, 4,400 ఇంటూ 25 ఏళ్ళు జరిగితే, చంద్రబాబు నాయుడు హయాంలో 87,500 కోట్లు సంపద ఆవిరి. నేను అందరికీ అర్థమయ్యే భాషలోనే చెప్తున్నాను. నేను అసలు తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఇంతకుముందు నేను మళ్ళీ కమింగ్ బ్యాక్ టు అది ఒరిజినల్ స్టోరీ. ఈ ఒరిజినల్ స్టోరీలో
సెకీ దగ్గర నుంచి ఈ మాదిరిగా లెటర్ రావడం, ఈ లెటర్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 15వ తారీఖున ఈ లెటర్ సెకీ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఇందులో టేక్అవే పాయింట్స్ కూడా నేను చెప్పినా కదా. ఇది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతూ ఉన్న ఒప్పందం. ఒక టేక్అవే పాయింట్ అయితే రెండో టేక్అవే పాయింట్ ₹2.49 అనేది చీపెస్ట్ రేట్, ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోనే చీపెస్ట్ రేట్ అనేది రెండో టేక్అవే పాయింట్ అయితే, మూడో టేక్అవే పాయింట్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ యాజ్ ఎ స్పెషల్ ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తా ఉన్న ఒక గొప్ప స్పెషల్ ఇన్సెంటివ్. ఈ మూడు టేక్అవే పాయింట్స్ చెప్పిన. నేను మా టేక్అవే పాయింట్స్ చెబుతూ ఇంకొకటి కూడా అడిగా. ఇలాంటి లెటర్ వచ్చినప్పుడు ఆ లాస్ట్ లైన్ కూడా చదివి వినిపించి we look forward to your favorable consideration and an early confirmation of the above offer అని చెప్పి సెకీ మనకు రాసిన ఈ లేఖను కూడా మీకు చదివి వినిపించిన. ఇది సెప్టెంబర్ 15, 2021 వచ్చిన తర్వాత, సెప్టెంబర్ 15, 2021 మనకు సెకీ నుంచి లేఖ వచ్చిన తర్వాత ఇటువంటి మంచి ఆఫర్ సెప్టెంబర్ 16వ తారీఖున ఇన్సిడెంట్లీ క్యాబినెట్ మీటింగ్ ఉన్నది. క్యాబినెట్ మీటింగ్ వాజ్ షెడ్యూల్డ్. సో దాంట్లో గైడెన్స్ కోసం ఇది కూడా టేబుల్ ఐటెం కింద తెచ్చినాం. ఎందుకంటే ఇటువంటి గొప్ప కార్యక్రమాలు, గొప్పది ఏదైనా మంచి జరిగినా, లేకపోతే రాష్ట్రంలో ఏదైనా ఒక అలర్ట్, విపత్తు అటువంటి ఏదైనా జరిగినా కూడా క్యాబినెట్లో ఉంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్తో డిస్కషన్లో భాగంగా గైడెన్స్ కోసం అని చెప్పి యూజువల్గా తీసుకొస్తాం. దట్స్ అ రొటీన్ ప్రొసీజర్. సో సెప్టెంబర్ 16వ తారీఖున క్యాబినెట్లో కూడా దిస్ వాజ్ టేబుల్డ్ ఐటమ్ అండ్ గైడెన్స్ అనేది క్యాబినెట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గేవ్ గైడెన్స్. ఏమని గైడెన్స్ ఇచ్చినారు? ఎనర్జీ డిపార్ట్మెంట్కి గైడెన్స్ ఇచ్చినారు. మీరు దీని మీద లోతుపాతులన్నీ కూడా స్టడీ చేసి మీరు నెక్స్ట్ క్యాబినెట్కు మీరు ప్రపోజలు స్టేట్ గవర్నమెంట్కు ఇవ్వండి, లోతుపాతులన్నీ స్టడీ చేసి అని ఆదేశించడం జరిగింది. ఎనర్జీ డిపార్ట్మెంట్ ఆ తర్వాత వాళ్ళు ఒక 40 రోజుల పాటు అధ్యయనం చేసి, ఆ తర్వాత వాళ్ళు ఒక కమిటీకి రెఫర్ చేసి, సెకీ అధికారులతో కూడా వాళ్ళు చర్చలు కూడా జరిపి అన్నీ చేసిన తర్వాత దాదాపు 40 రోజుల పాటు కమిటీ అధ్యయనం చేసిన తర్వాత అక్టోబర్ 25వ తారీఖున అక్టోబర్ 25th 2021 అంటే సెప్టెంబర్ 15th నుంచి అక్టోబర్ 25th దాకా, సెప్టెంబర్ 16th క్యాబినెట్ ఇస్ given them the guidance and they have taken 40 days, almost close to 40 days, and then on October 25th 2021 they have given their recommendations. ఇది అక్టోబర్ 28th క్యాబినెట్ ముందుకు ఇది వచ్చింది. ఆన్ అక్టోబర్ 28th క్యాబినెట్ షెడ్యూల్డ్ మీటింగ్లోకి ఇది ఎజెండా ఐటెం కింద రావడం జరిగింది. క్యాబినెట్ దీని మీద సుదీర్ఘంగా చర్చించి క్యాబినెట్ ఏపీఈఆర్సీ నుంచి కూడా ఆమోదం పొందాలి అంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో క్యాబినెట్ దీని మీద సుదీర్ఘంగా చర్చించి క్యాబినెట్ has said please take the consent of the ఏపీఈఆర్సీ. ఏపీఈఆర్సీ కన్సెంట్ తీసుకోండి అని చెప్పి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నవంబర్ 11వ తారీఖున డిస్కాములకు ఏపీఆర్సీ నుంచి అనుమతి లభించింది. నవంబర్ 11వ తారీఖున ఏపీఆర్సీ has given a green signal, go ahead for the proposal to the discoms. తర్వాత నవంబర్ 11న ఏపీఆర్సీ క్లియర్ చేసిన తర్వాత డిసెంబర్ 1న
సెకీతో ప్రభుత్వం అండ్ సెకీ మధ్య ఒప్పందం జరిగింది. పవర్ సేల్ అగ్రిమెంట్. ఇది ఒకసారి చూపించమ్మా ఒకసారి. డిసెంబర్ 1వ తారీఖున పవర్ సేల్ అగ్రిమెంట్ జరిగింది. ఇదిగో డిసెంబర్ 1 పవర్ సేల్ అగ్రిమెంట్. కొంచెం పైకి పోమా, కిందికి అక్కడ. పవర్ సేల్ అగ్రిమెంట్ ఈస్ మేడ్ ఆన్ 1st day of December 2021. దీంట్లో పార్టీస్ ఎవరెవరు సైన్ చేసినారని చెప్పి చూడాలి. పార్టీ సైన్ చేసిన వాళ్ళు ఎవరు? సెకీ, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ 4 డిస్కామ్స్. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన డిస్కామ్లు, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ సెకీ. దెర్ ఈస్ నో థర్డ్ పార్టీ. మళ్ళా అదే పెట్టు, ఎందుకు అంత ఫాస్ట్గా తీసేస్తున్నావు? పెట్టు సేపు ఉండు, చూడండి అందరూ. సో పార్టీస్ ఆర్ డిస్కామ్స్, స్టేట్ గవర్నమెంట్ and SECI. No other third party is there. సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్కు మధ్య జరిగిన పవర్ సేల్ అగ్రిమెంట్. ఓకే, దీని తర్వాత ఇంకా ఫర్దర్గా ముందుకు పోతాం. మీకు ISTS ఛార్జెస్ అవన్నీ కూడా చూపించాలి కదా, అందుకనే నెక్స్ట్ది ముందుకు బా, దీంట్లోనే ఇంకా ముందుకు బా. ISTS వేవర్స్, ఇది 3.3 క్లాస్ ఒకసారి చూడండి. పవర్ సేల్ అగ్రిమెంట్లో దిస్ క్లాస్ సేస్ buying entity shall not be liable for any payments to be made for any ISTS charges, open access, CTU scheduling charges, if any, and any other charges from injection delivery point to the receiving substation of buying entity. Interstate transmission charges waiver. 3.23 కూడా చదవండి. This agreement is based on the waiver of interstate transmission charges for the conveyance of power, namely open access charges, CTU charges, scheduling charges. ఇంకా పైకి పమ్మా. If any, and any other charges from injection delivery point to the receiving substations of buying entity as per Ministry of Power, dated 23rd, dated so and so, with amendment dated 30th November 2021. Ministry of Power క్లియర్ కట్గా ఆమోదం తెలిపిన తర్వాత SECI came forward, state government and central government together entered into this power sale agreement, a historic power sale agreement. In fact, all my appreciation to the central government for standing with the state, standing with the farmers of the state. మా తపన, మా తాపత్రయంలో వాళ్ళు కూడా భాగస్వాములుగా అయినారు. దాని తర్వాత రేటు కూడా నెక్స్ట్ రేటు ₹2.49 పవర్ సేల్ అగ్రిమెంట్. ఆ రేటు కూడా అది కూడా ఒకసారి చూపించి దాంట్లోని
పేజ్ నెంబర్ 2 ఒకసారి బామ్మ, ఫస్ట్ నేను చెప్తా. పేజ్ నెంబర్ 2 బా. పేజ్ నెంబర్ 2లో ఎంటిటీస్ కనిపిస్తాయి. తర్వాత రేటుకి సంబంధించి పేజ్ నెంబర్ 6 చూడమ్మా. పేజ్ నెంబర్ 6లో ఆర్టికల్ 5 అప్లికబుల్ టారిఫ్ అని చెప్పి రేట్ చూపిస్తాడు. వచ్చింది. దాంట్లో పైన చేస్తాడు చూసినావా, బయింగ్ from STD and subject to provisions Article 6, buying entity shall pay a fixed tariff of ₹2.42 per kilowatt hour plus trading margin of 7 paise for the entire term of this agreement. So ₹2.49కు పవర్ సప్లై అగ్రిమెంట్ అనేది సెకీకి, రాష్ట్ర ప్రభుత్వానికి, డిస్కాములకు, దీస్ ఆర్ ద 3 entities, SECI, DISCOMs and the state government. These are the signatories. మధ్య అండర్స్టాండింగ్ కంక్లూడెడ్. దీనికి ఆ తర్వాత దీనికి సిఈఆర్సి అనుమతి కూడా వచ్చింది. యాజ్ ఐ సెడ్, ఫస్ట్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఆర్డర్ టు సిఈఆర్సి, అది చూపించుమా. 30th November 2021, అంటే జస్ట్ బిఫోర్ దిస్ సెకీ అగ్రిమెంట్ విత్ స్టేట్ గవర్నమెంట్, Ministry of Power is also cleared it for the SECI. దాంట్లో Ministry of Power order ఇది, Ministry of Power order copy to CERC. Generation from solar, ISTS charges shall be waived for solar power plants commissioned under SECI tender for manufacturing linked capacity scheme for sale to entities having RPO, irrespective of whether this power is within RPO or not. Then this was referred to, this is a copy to Secretary CERC. This is written to CERC, order copy. Then CERC, the final body, CERC copy button, CERC final body. Now CERC, the final body, has modified the regulations. This happened on 7th February. 7th February lo CERC has modified their regulations. Generation from solar PV generating stations under SECI manufacturing linked capacity scheme, so on so, for sale to entities having RPO, irrespective of date of commissioning date, COD, of such generating station shall be considered for waiver of transmission charges for a period of 25 years from the date of COD. సో సిఈఆర్సి కూడా అనుమతి. నేను అడుగుతా ఉన్నా, ఒక హిస్టారిక్ ఘటం జరిగితే ₹2.49కే పవర్ ఆంధ్ర రాష్ట్రానికి దొరుకుతూ ఉంటే, with a special incentive, with interstate transmission charges waiver. You know how much, ఎంతో తెలుసా interstate transmission charges? మరో ₹2 per unit. This is also equally important. Everybody should know this. The impact of a special incentive అనేది ఏమిటి అని అంటే, the impact of that అనేది అర్థం కావాలి అందరికీ. ₹4 లక్షల per megawatt per month, అప్రాక్సిమేట్లీ 4.5 లక్షలు ఒక అటు ఇటుగా ఉంటుంది. ఇట్ డిపెండ్స్, కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటుంది.
almost 50 lakhs approximately per year per megawatt, which is when converted into per unit, it is 1 rupee 98 paise per unit is interstate transmission charges, the impact of interstate transmission charges. The most important aspect. ఎందుకనంటే ఈరోజు ఇంత మంచి ఆఫర్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తే ₹2.49 cheapest Andhra Pradesh has ever seen offer with interstate transmission charges waived off. Atmanirbhar ani solar manufacturing within the country ni promote chese dani kosamani central government production linked incentives kinda goppa adugu vesindi. మనల్ని భాగస్వాములను చేస్తూ ఇంత మంచి లెటర్ మనకిస్తే నేను ఈ లెటర్ను పక్కన పడేసి నింటే నన్ను ఏమనిందరు, ఇదే మనుషులు నన్ను ఏమనిందరు? One should seriously ask these questions themselves. See, నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా. My dream is to change lives. సంపద సృష్టి అనేది నా కళ్ళ ముందర 25 ఏళ్లలో 1,10,000 కోట్లు సంపద సృష్టి క్రియేట్ చేస్తున్నా. The savings alone, what otherwise I would be paying. 1,10,000 crores in 25 years. In fact, ఇది ఒక రోల్ మోడల్ కేసు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? విదేశకి ఇదే ఆత్మనిర్భర్ ప్యాకేజ్ ఈ ప్రాజెక్ట్ కింద తమిళనాడుకు, ఒరిస్సాకు, ఛత్తీస్గఢ్కు కూడా అమ్మింది. ఇదే ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వాళ్ళకు కూడా ఆటోమేటిక్లీ వర్తిస్తాయి. వాళ్ళకి ఏ రేట్ అనేది చూడండి ఒకసారి. వెరీ ఇంట్రెస్టింగ్ స్లైడ్. ఛత్తీస్గఢ్ అంటే కాంగ్రెస్ రూల్ స్టేటు, ₹2.61. ఇది ఆగస్టు. ఒడిస్సా జులై ₹2.61. తమిళనాడు సెప్టెంబర్ ₹2.61. ఆంధ్రప్రదేశ్ ఇంకా వచ్చేసరికి ఇంకా ₹2.49 కంటే 12 పైసలు తగ్గి. మరి నేను తక్కువ రేటుకి నేను తీసుకొస్తే నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి, నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. చంద్రబాబు నాయుడు ఏమో ₹5.90 ఆయన అమ్ముతాడు సోలారు. విండు ₹4.84 ఆయన అమ్ముతాడు. నేను ₹2.49 నేను తెస్తా. సంపద సృష్టి నేను చేస్తే ఆయన సంపద ఆవిరి చేస్తాడు. అంటే ధర్మం న్యాయం అనేది ఎక్కడో ఉండాలి కదా అంటున్నా. ఎక్కడా ధర్మం లేదు, న్యాయం లేదు. మంచి చేసిన వాడి మీద రాలేయడమే. ఇవన్నీ ఉపక్కుంటే ఈనాడు రాస్తాడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంకా TV5, ఇంకా ఈ ఎల్లో మీడియా గురించి నేను చెప్పాల్సిన పనిలా. ఇంకా వీళ్ళకు తోడు తందన అంటూ చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఆయన ఎల్లో గ్యాంగ్ సభ్యులు, ఆయన పార్టీయే కాకుండా ఆయన ఎల్లో గ్యాంగ్ సభ్యులు ఇతర పార్టీలో ఉన్న వాళ్ళు
హాఫ్ బేక్డ్ నాలెడ్జ్, సగం సగం తెలిసి సగం సగం తెలియక, చంద్రబాబు నాయుడును మాత్రమే మోయాలన్న తాపత్రయం, ఏం చేసైనా సరే జగన్ మీదనే బురద చల్లాలా అనే యావా. ఈ నేపథ్యంలో ఏమంటాడు, గుజరాత్లో ₹99 విద్యుత్ జనరేట్ చేస్తూ ఉంటే, విద్యుత్తు వస్తూ ఉంటే సెకీతో ఒప్పందం మీద ₹2.49 ఎందుకు చేసుకున్నాడు అని అంటాడు. అయ్యా చంద్రబాబు, గుజరాత్లో కానీ రాజస్థాన్లో కానీ ఎడారి ప్రాంతాలు, అక్కడ ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్స్ అక్కడ 23.5% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్స్ అక్కడ నమోదవుతే, మన రాష్ట్రంలో ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల 17 to 18% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్స్ మన దగ్గర అవైలబుల్గా వస్తాయి. అంటే మనకు ఈ గుజరాత్లో ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేసినా, రాజస్థాన్లో ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేసినా, పవర్ ఉత్పత్తి చేసినా, సోలార్ ద్వారా పవర్ ఉత్పత్తి చేస్తే ఆ ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల కనీసం ఒక 50 పైసలు వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంటుంది ఎవరికైనా కూడా, వర్సెస్ ఆంధ్ర ఆర్ వర్సెస్ ఈ కర్ణాటక, వర్సెస్ ఈ తమిళనాడు, ఈ ఏరియాలన్నీ చూసుకుంటే, బికాస్ ఆఫ్ ఎడారులు దేర్. అక్కడ గుజరాత్లో కచ్చు, రాజస్థాన్లో కూడా ఒక ఎడారులలో పెడతా ఉంటారు కాబట్టి. కానీ కన్వీనియంట్గా ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, చంద్రబాబు నాయుడు కానీ కన్వీనియంట్గా ఏం మర్చిపోతున్నారు ఏంటంటే, గుజరాత్లో కానీ రాజస్థాన్లో కానీ నువ్వు జనరేషన్ కాస్ట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నావు. వాట్ అబౌట్ ద ట్రాన్స్మిషన్ కాస్ట్ ఫ్రమ్ గుజరాత్ ఆర్ రాజస్థాన్ టు అనదర్ స్టేట్ విచ్ ఇస్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తమిళనాడు? ఆ ట్రాన్స్మిషన్ కాస్ట్ ఎంతో తెలుసా? ఇంతకుముందు నేను చెప్పిన మరో ₹2 per యూనిట్. అంటే రాజస్థాన్లో కానీ గుజరాత్లో కానీ ఇఫ్ సంబడి ప్రొడ్యూసర్ సోలార్ పవర్ అట్ ₹99కో లేకపోతే ₹2కో లేకపోతే ఎవడన్నా ₹2.10 ఎవడన్నా చేస్తే, అది ఆంధ్ర రాష్ట్రానికో, తమిళనాడుకో, కర్ణాటకకో ట్రాన్స్పోర్ట్ చేసేసరికి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎంతో తెలుసా? మరో ₹98. మరి ఈనాడు గుజరాత్ గురించి రాస్తాడు రెఫరెన్స్. ఆ రాసేటప్పుడు ఆయన గుజరాత్ టెండర్లకు ₹99 అని చెప్పిన చోట ఎక్కడ జనరేట్ చేస్తున్నారు, ఎక్కడ కన్జ్యూమ్ చేస్తున్నారు అన్నది ఒక్కసారి గమనిస్తే, టు బీ సెటప్ ఇన్ గుజరాత్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ టేకింగ్ ప్లేస్ ఇన్ గుజరాత్, ఇటువైపున సర్కిల్, అమ్మేది డిస్కామ్స్ ఎక్కడ? మధ్య గుజరాత్, అంటే గుజరాత్లోనే దక్షిణ గుజరాత్, ఉత్తర గుజరాత్, మధ్య గుజరాత్ విజ్ కంపెనీ, దక్షిణ గుజరాత్ విజ్ కంపెనీ, ఉత్తర గుజరాత్ విజ్ కంపెనీ, పశ్చిమ గుజరాత్ విజ్ కంపెనీలు కొనేవాళ్ళు. జనరేషన్ గుజరాత్లోనే. సో విత్ ఇన్ ద స్టేట్, సో అక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళు అక్కడే కొంటున్నారు కాబట్టి ఆ రేట్లు వాళ్ళకు వర్తిస్తున్నాయి. అదే రాష్ట్రమే తీసుకుంటా ఉంది. వాళ్ళకు అక్కడ ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల వాళ్ళ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పవర్ వాళ్లకు ₹99 దక్కిన అవకాశం. ఇంకొక ఎగ్జాంపుల్ ఇదే మాదిరిగా రాజస్థాన్ చూద్దాం. రాజస్థాన్ కూడా చూద్దాం. ఇది సెకీ పిలిచింది కానీ ఇది కూడా రాస్తాడు ఈనాడు, ఆంధ్రజ్యోతుడు వక్రీకరించేదానికోసం. సమస్య ఏంటంటే వీళ్ళందరూ ఏంటంటే వక్రీకరణ అన్న దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా. ఇక్కడ కూడా జనరేషన్ పాయింట్ రాజస్థాన్, అమ్మేది ఎక్కడ అంటే అమ్మే పాయింట్ కూడా రాజస్థాన్. ది పవర్ ప్రొక్యూర్డ్ బై సెకీ from the above project has been provisioned to be sold to the state buying entity, i.e. Rajasthan Urja Vikas Nigam Limited.
అంటే రాజస్థాన్లోనే జనరేషన్ జరుగుతూ ఉంది, రాజస్థాన్లోనే అమ్ముతూ ఉన్నారు. సో ఇంటర్ స్టేట్ అనేది లేదు, వేరే రాష్ట్రం పోయేదనేది లేదు. సో ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటివి రావు. అదే రాష్ట్రంలోనే అమ్ముతున్నారు, అదే రాష్ట్రంలోనే జనరేట్ చేస్తున్నారు. ఇది వక్రీకరణ కాదా అని అడుగుతా ఉన్నా. అదే ₹2.49 ఈ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్తో కలిపి మనకు వేవర్ ఉన్నప్పటికీ కూడా ఈనాడు రాస్తాడు ₹5.73 కొంటున్నామని. అబద్ధం కాదా అదే అంటున్నా. ఇది వక్రీకరణ కాదా అని అంటున్నా. మళ్ళీ మనకు ఇదే ₹1.99 ₹2 ఇక్కడ కొని మన స్టేట్కు దీన్ని గన ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కలుపుకొని మన రాష్ట్రానికి వచ్చేసరికి రేట్ ఎంతో తెలుసా? +2 అంటే ₹4. మరి ఈనాడు ఈ మాట చెప్పకపోవడం ధర్మమేనా? ఆంధ్రజ్యోతి, TV5 ఇంత దుర్మార్గంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కావాలని చేయడం, చంద్రబాబు నాయుడు ఆయన కంపెనీ ఎల్లో బ్యాచ్ చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. మన దగ్గర టెండర్లు మనమే పిలిచినాం. మన లోవెస్ట్ డిస్కవర్డ్ రేట్ ఎంత? ₹2.49 వచ్చింది అదే టైంలో. అది ఆ టైంలో జరిగినవి. ఇది 2020 టైంలో జరిగినవి. ఇది ఇది ఎప్పుడు ఇది జరిగింది? 2020 జూలై ఆ టైంలో జరిగిన టెండర్లు ఇవి. మళ్ళీ అంటే కోవిడ్ టైంలో ఇవన్నీ. కోవిడ్ జరిగింది, అయిపోయిన తర్వాత మళ్ళీ పరిస్థితి ఏమిటని చెప్పి ఇదే గుజరాత్లోనే మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా సెకీ టెండర్లు పిలిచింది. అది చూపించు. గుజరాత్లో సెకీ టెండర్లు ఇప్పుడు పిలిచింది. గుజరాత్ ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్, డేట్ ఆఫ్ టెండర్ 15th March 2024. బిడ్డర్స్ ఎవరెవరంటే NHPC, JSW, NTPC వీళ్ళంతా. ₹2.62 నుంచి ₹2.67. ఇప్పుడు దిస్ టెండర్ వాజ్ పార్ట్ ఆఫ్ GUVNL టెండర్ ఫర్ 500 MW ఆఫ్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్. అంటే గుజరాత్లోనే మ్యానుఫ్యాక్చరింగ్. కోవిడ్ అయిపోయిన తర్వాత పరిస్థితి గుజరాత్లోనే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్. దాని రేట్ ఇది. ఇంకోటి రాజస్థాన్లో కూడా ఇంకోటి ఉంది కదా, ఇంకోటి ఉంది కదా కృష్ణ. సో బేసిక్లీ రేట్లు ఇప్పుడు ఈ రేంజ్లో ఉన్నాయి. 24th March 2024 రేట్లు ఇవి. దిస్ ఈస్ ద కరెంట్ రెన్యూబుల్ ఎనర్జీ రేట్స్ ప్రివేలెంట్. ఎవరైనా కొనుక్కోవాలా పవరు అని అంటే ఇవి రేట్లు. ఇదే గుజరాత్లోను ఇదే రాజస్థాన్లోను ఈ పరిస్థితిలో ఉన్నాయి ఇప్పుడు రేట్లు పోస్ట్ కోవిడ్. మనకు ₹2.49 అక్కడ జనరేషన్ కన్నా తక్కువ రేటుకు వచ్చిందని ఇప్పుడు సంతోషపడాలి. అంటే వక్రీకరణ ఏమిటి అనేది నేను చెప్తా ఉన్నా. ఇదే ఈనాడు ఏమంటాడు పేపర్లో, ₹2 ఉండేది అప్పుడు ₹2 ఉండేది టీవీ రేట్లు తగ్గినట్టుగా కొత్త కొత్త మోడళ్ళు వస్తున్నాయి కదా అని టీవీ మోడల్ ఏమంటాడు, 55 inch టీవీ ఆ రేటు 2 లక్షలు ఉంటే ఇప్పుడు 55,000కి వచ్చిందని అంటాడు. అట్లా ఇవి కూడా రేట్లు తగ్గాలి కదా అంటాడు. మన ఆ లెక్కన ₹2 కోట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఆ లెక్కన ఇప్పుడు ₹1.50 దొరకాలి కదా. టీవీ మోడల్ రేట్లు తగ్గినట్టుగానే ఈనాడు థియరీ ప్రకారము ఆయన రాసినాడు. ఇదంతా ఎంత వక్రీకరణ చూడు. 2020లోనే ఈ రేట్లు దొరికినాయి అని అంటే 2024 ఇప్పుడు వచ్చేసరికి ₹1.50కే దొరుకుతుంది కదా. టీవీ రేట్లు 2 లక్షల నుంచి 55 inch టీవీ ఆ రోజుల్లో ₹2 లక్షల, ఇప్పుడు 55,000 కదా అని చెప్పి ఈనాడు రాసినాడు. మన అదే రెక్కన
ఇదే సోలార్ పవర్ కూడా ఆ రోజు ₹2 అంటే ఈరోజు ₹1.5కి రావాలి కదా. మళ్ళీ ఎందుకు ₹2.62 నుంచి ₹2.67కి ఎందుకు పోయింది? ₹2.72 కూడా పోయింది. ఎందుకు పోయింది మరి? అప్పుడు కోవిడ్, ఇప్పుడు కోవిడ్ లేదు. అంటే ఏ రకంగా వక్రీకరిస్తూ ఉన్నారు, అబద్ధాలు చెప్తా ఉన్నారు అనే దానికి నిజంగా ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. ఇంకా ఏమన్నా ఈ మధ్యకాలంలో ఈనాడు ఏమన్నా అన్నాడా? ఈయన మీరేమైనా అడగాలనుకుంటే అడగండి. So, is there any clause in the agreement on penalties? Like if the Naidu government chooses to scrap the deal, what would be the liability? See, nobody is so insane to scrap something. This saves almost 1 lakh crores over 25 years. It is the cheapest source of power. It is the cheapest rate, ₹2.49 with ISTS, interstate transmission charges waiver. Happens to be the cheapest rate Andhra Pradesh government has ever procured power. Forget about now, has ever procured. In fact, I can show you the rates of 2020 నుంచి చూపించు, 2000 నుంచి చూపించుమా, 2000 నుంచి చూపించుకొని. నుంచి 2009 నుంచి ₹3.70, 2010 ₹5.67, 2011 ₹4.06, అండ్ 2014 చంద్రబాబు నాయుడుకి వచ్చేసరికి ₹6.99 ఆల్సో ఇట్ వెంట్. So they say the rates. And as far as wind is concerned, Eniki Mama, this is solar entry is from 2009 predominantly. That's when solar came into the picture. So that's how solar has been moving. 2009 to 2017, that's how the rates have been moving around. That is Chandrababu Naidu's regime. And now in our regime, there's just one single power sale agreement, which is ₹2.49. So you can see the difference where we stand versus whatever rates that you have seen so far in any chief minister's regime. And now coming to wind. Wind is ₹4.84. 1995, 6 megawatt. I don't know how 6 megawatt came into the picture. That is the only exception. 6 megawatt, of course. The capacity is 6 megawatt versus 7,000 megawatt that we are talking about. So the rate per se, it is the cheapest power in Andhra Pradesh. And this is a historic decision. The central government should be appreciated for the initiative that they have taken. And they're promoting Atmanirbhar, solar manufacturing within the country, where you don't have to import from China, where you don't have to import from these countries and be always dependent on them. Just to understand this better, the parks were to be set up in Rajasthan, the power that we were purchasing, where exactly were the parks coming? Because you mentioned that the irradiation level... I'm not bothered about where they are setting up. As far as I'm concerned, SECI has come back. SECI has given me this letter. No, but that and is SECI because... has said, SECI has given me this letter and SECI has said, I'm giving you power at ₹2.49 and it has interstate transmission charges. So where they get it, it's not my concern. As far as my concern is, as far as I am concerned, I get the power at ₹2.49
and I pay the check to SECI. Discoms are the buyers, SECI is the provider. Why I'm Might asking, give the check to SECI. So where they bring is, I think you should probably go into your net and probably you should do a little bit of surfing yourself. Maybe Yeah. they'll be from one of these states, Rajasthan or Gujarat, is what I'm presuming. yeah, I why do I'm not know. asking the I do question not is for know. that because you claimed that the irradiation levels are high, so the production cost would be lesser, So, and the Prasad, price is Prasad, see, why 1.99. are we bothered about what all those things are? See, as far as I am concerned, 2 rupees 49 paise is all what I have gotten. Now you tell me in my shoes, if you were in my shoes, what would you do? Somebody, central government gives you a letter, shoots a letter to you, saying 2 rupees 49 paise, I will supply power to you. And I appreciate whatever you're doing for the upliftment of farmers. These are my takeaways. Out of the blue, I get a letter, September 15th. And what are the takeaways in that letter? Central government is writing to state government. SECI is writing to state government. And what is the other takeaway? 2 rupees 49 paise. It is the least discovered price in my tendering process that I have undertaken in 2020. It is the least discovered rate. That is 2 rupees 49 paise. And they are saying that we have also made a note of that in that letter from SECI. And they are saying we will offer you at the same discovered lowest rate, which apparently also happens to be the cheapest power the state of Andhra Pradesh has ever procured. Also. And they're also saying as a special incentive, we're also giving you interstate transmission charges waivers. Now you tell me I get this letter. What am I supposed to do? Throw it in the dustbin and forget about it? Or do something about it? It's exactly what I did. I did something about it, which in turn translates to a saving of 4,400 crores per annum. In 25 years, more than 1 lakh of crores. That is the saving that I get. సార్ ఇప్పుడు సోలార్ విద్యుత్తుకు సంబంధించిన ఒప్పందాలు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిందనేది మీరు చెప్తుంది క్లియర్గా కనిపిస్తుంది సార్. అయితే మీ మీద ప్రధానంగా వస్తున్న ఆరోపణ ఏంటంటే అక్కడెక్కడో అమెరికా కోర్టులో ఆదానికి సంబంధించినటువంటి కేసులో మీకు లంచాలు 1,700 కోట్లు వచ్చాయని అక్కడెక్కడ అమెరికా కోర్టులో మీ పేరు బయటకు వచ్చిందనేది ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ సార్. దానికి సంబంధించి ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. కావాలంటే ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ దోస్ పీపుల్ హెవ్ సెడ్ అండ్ టాక్. Somebody should be a fool to name me or anybody else. Somebody should be a fool because I never dealt with them. See, you tell me one thing. Where did this originate from? Had SECI not written to me, had SECI not offered to me this phenomenal offer of 2 rupees 49 paise and along with that interstate transmission charges waiver, there is no deal. Where did this originate from? This originated from SECI, which is central government, and it consummated with SECI, where the signatories are the state government, the DISCOMs, and SECI. So where is any third party there? And if somebody is so foolish and so stupid, and somebody goes by hearsay, speaks some kind of nonsense and stupidity, then nobody can help. Sir, the specific allegation. So just wanted to ask you, like you mentioned, a document that says you had met with Mr. Gautam Adani and that there was some sort of incentive that was offered. And so you're saying you've never met with Gautam Adani when this deal was in? No, Ma, you need to be we need to have clarity as to what is written also. See, nowhere it mentions that incentives were offered to me. Because there is no way anybody can offer any incentives to me, first of all. Number one, businessmen meeting heads of the states is not something which is unusual. It is in fact an ordinary practice. Why do we organize industrial summits? Why do we invite people? Why does any state go forward and compete with other states to bring in industrialists into our state? So Adani meeting me
It's not something which is out of the ordinary. He would have met me several times before, several times after also during my 5 years regime. So what has that got to do with any of this? And he's got ongoing projects in the state of Andhra Pradesh. He's got ongoing endeavors also in the state of Andhra Pradesh, within the state of Andhra Pradesh. So whatever discussions take place, they always take place what is within the state of Andhra Pradesh. Why would anybody talk about something which is not in the purview? And as far as this is concerned, there is nothing there. It originated from SECI. How can anybody talk to me about something which is not even there in air, which is not even there? See, if not, SECI would have probably written these kind of letters to so many states. It so happened that I responded positively. That is their job. So whom SECI sells to is government's department. It is basically the offer that has come to me is not only come to me exclusively. They have given the similar offer to, as you see, in Tamil Nadu, Orissa, Chhattisgarh, and so many other states also. They would have written similar letters. But we responded positively and we took it forward. What is wrong in it? In fact, 2 rupees 49 paise is the best rate that any state could get. And the cheapest source of power that any state could ever dream of. Are you saying this as a case of defaming you? If so, are you going to fight it legally? In fact, I would be serving defamation notices to Eenadu, to Andhra Jyoti, both of them. The vernacular Telugu media, who happens to be the media face of Telugu Desam Party. These people are not, in the guise of being neutral, these people are never neutral. These people are working for Telugu Desam Party, and repeatedly these people have tried to malign my reputation, in spite of me telling several times that interstate transmission charges waiver is applicable to this project. They consistently twist the facts to say that 2 rupees 49 paise is plus interstate transmission charges is what is applicable to the state of Andhra Pradesh. Consistently, in spite of me putting up all these all these documents, the SECI letter, the power sale agreement content, the CER modification, CER modified data, modified regulations, and Ministry of Power, their order copy to CERC. In spite of me putting all these documents in public domain in YSRCP website officially, being made available to everybody, in spite of that, repeatedly these people consistently speak of, rather than thanking, rather than appreciating me, these people go ahead and try to malign my reputation. Interstate transmission charges is a huge step. It's a huge waiver. It's a huge incentive offered as a special incentive to the state. And one should appreciate that for having concluded such a historic PPA, such a historic power sale agreement. So, but your name has been dragged in the indictment document, which in purpose maligns your reputation, your name as well. Will you be taking any action against that? See, this is all hearsay. Nobody is said that that I have taken or somebody has taken or somebody is given. There is nothing there. See, it's out of the blue. Somebody hearsay is speaking all these things. See, first of all, somebody with proper understanding of the facts. Where did this originate from? It originated from SECI, which is central government, writing a letter to the state government. And it consummated with whom?
And it's consummated with, once again, SECI. SECI, state government, and and Andhra Pradesh government's DISCOMs. These are the signatories. So where is the question of any third party coming into the picture? You just can't. So if tomorrow, say for instance, an American company is doing business, say in any state, and say the state governments have been proactive in giving them some lands at probably incentivized rates, and probably to giving them some GST waivers, maybe giving them some kind of incentives. Then immediately, when somebody there writes, somebody speaks, what is the American president's name? Trump, Trump, or what is the other man's name? Biden. Biden. Somebody writes, somebody speaks about Biden's influence on the state governments to give them the incentives. Will it sell? What kind of nonsense is going on here in this? I mean, one should seriously look into these aspects. If somebody is going to make wild allegations without even knowing of the facts, then there's no end for it. You're saying that investigation documents is flawed. I do not know what took place there. I don't even understand what kind of documents they have, or what kind of indictments. But what the came documents in. that mentions your name, sir. So you're saying that See, part it is can false. mention, my dog, even somebody here who's doing American business can also mention about Biden's name also. So, sir, That doesn't mean that Biden will come. That doesn't mean that Biden's name also is going to be put forth by the. I mean, if I'm a chief minister, if I were, I can also have my CID also write Biden's name also there. Will it go through? Will it go through? I mean, I can have my CID also put Biden's name in one of the American companies. See, one should basically look into the facts. See, the story should add up. Whatever you want to say, it should add up. There should be somebody there who is willing to give something for a favor done. You tell me, what is the favor done by anybody here? To anybody. Central government gives to the state government the cheapest rate available, cheapest rate the state has ever seen. This is point number one takeaway. It also gives special IS interstate transmission charges waiver. This is point number two takeaway. The understanding is between central government and state government. Originated from central government, consummated with central government. Signatories are none other than state government, DISCOMs, and the central government, SECI. Where is anybody else there? If you want to make up a story, if you want to just throw stones at somebody, you just want to malign somebody's reputation, then you can always find so many reasons. So many reasons. But I ask you straight, 2 rupees 49 paise. You get a letter from central government offering 2 rupees 49 paise per unit, which is the cheapest power the state of Andhra Pradesh has ever seen, has ever procured, which also says of special incentive being offered along with this, as a part of this offer, with interstate transmission charges waiver. Now you tell me, can any chief minister put this letter aside? If one were to do so, then what would you say? You would immediately say, SECI is a central government body, so nothing comes. So that's why you kept the letter aside. So you're looking for somebody else to give, like how Chandrababu Naidu made these PPAs with so many 133 people or so, 133 PPAs with private parties. Likewise, you're also looking for somebody to get into a private affair so that there can be something which can be taken back. Is that what you're going to say? See, wildly one should not make allegations. One should understand what is happening, what happened. And is there any scope for anything that could have been done otherwise? Then you make allegations. If there is something that is visible.
Otherwise, you make some wild allegations, these kind of things, and then it ends nowhere. And in fact, Inadu and Andhra Jyoti would be a typical case where I would be filing a defamation case. I'll sue them for 100 crores. I will sue both of them for 100 crores. But what about the US Securities and Exchange Commission? It has named you that you have met Adani, and then following which, in connection with that meeting, a promised bribe was offered to Andhra Pradesh officials. It states so. The US Securities and Exchange Commission says so, that you have met Adani in connection with this deal. Prasad, who said in connection to this? Did they call you up and say, Prasad, I am USSCC calling, I am in this connection only, Adani met, or did Adani call you up and say, Prasad, I am Adani talking, I met Jagan only on this connection? Did he say that? The US SEC is So the saying, What? sir, See, how is Adani connected to this? That is a fundamental question that you need to ask yourself before even you point fingers at anybody. See, just because, you're sitting down here and I'm right in front of you, and because you have time and because I have time, because we are facing these questions, you need to also think with your brains. See, where is third party here? And if I were to not respond to this letter from the central government, what would you have said? I'm asking you these questions. So either which way you decided to hit me. If I would have put the letter aside, you would have said that Jagan kept aside SECI's letter, central government's letter. So you won't hit me. And if I do something about it on SECI's offer and actually translate that into reality, which actually gives the state 4,400 crores per annum saving, then you immediately attribute something else. This is not right. No, we are all also representatives of people. And we are here to make history, especially me. See, 2,73,000 crores of DBT. Never in the history of this state, or probably very few states have the guts or capacity to do it. Nobody does DBT because nothing comes to the government, nothing comes to the rulers. This is the only state. 2,73,000 crores of DBT. Press the button, money goes into the accounts of the people. I can give you Aadhaar card details, bank account details of every beneficiary. See, here we are here to make history. We are here to create history while we have the opportunity. That is why the schools have transformed. That is why we spoke about English medium. That is why we spoke about TOEFL from third class onwards. That is why we spoke about digitization of classrooms. That is why we spoke of IFP panels starting from 6th class onwards. That is why we spoke about tabs in the hands of the children from 8th class onwards. We are here to create history. We are not here to take this kind of stupidity and these kind of arguments from these kind of vague people who hardly know what they're doing or what they're talking. So two Why do you questions. think So two USSCC questions made for such you. allegations? Tama. నేను చెప్పేది ఇవన్నీ కూడా ఏదైతే నేను చెప్తున్నానో ఇట్ ఇస్ ఆల్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ విత్ ఆధారాలు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఇచ్చిన పరువు నష్టం దావా చేస్తున్నా ఆల్ దీస్ ఆర్ ఫ్యాక్ట్స్ పరువు నష్టం దావాతో సహా ఇంక్లూడింగ్ డిఫమేషన్ కేస్ సో ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఇప్పుడు చంద్రబాబు నాయుడు presented to the budget 6,46,000 crores of state debt. He presented to the presented to the assembly CAG report. Also he tabled. Also once again saying 6,46,000 crores as debt. Now the same man says the documents that he himself has submitted to the budget to the assembly, he himself submits as 6,46,000, and the same man comes ahead and goes ahead and says 10 lakh crores, 11 lakh crores, 12 lakh crores, 14 lakh crores. Then where does it end? See, this is a organized, orchestrated mudslinging activity which is happening. And that is exactly why I brought to everybody's notice all these facts.
See, the 2 rupees 49 paise is not what I have created. It is in existence. It's in public domain. Similarly, the ISTS, interstate transmission charges waiver, is once again not what I have created. It's also in public domain. I have quoted CERC modified guidelines. I have quoted Ministry of Power order copy. I have quoted the power sale agreement, which spoke of that. I also quoted SECI letter itself, the first originator, the first from where it actually originated. So it's also in public domain. It's all very much present in public domain. So the interstate transmission charges, how much do they cost? That once again is in everybody's knowledge. Somebody is only a fool if that somebody does not understand, somebody does not know how much it is. Interstate transmission charges are for solar power. You can just Google and probably see for yourself for solar power what are the interstate transmission charges. It will approximately give you say 4 lakh rupees per megawatt per month, which actually would translate to 1 rupee 98 paise or 2 rupees per unit. All this is in public domain. Now you don't want to accept that. You consistently still want to say, no, interstate transmission charges, these are applicable to this, repeatedly, in spite of me saying so many times, in spite of me putting forth all these documents in public domain, you still, Enadu, Andhra Jyoti, Chandrababu Naidu and his colleagues, they consistently go on spreading lies and say, no, interstate charges are still applicable to this. Then what can I do? I can't help it, no. So this is a campaign which is going on, orchestrated lies which are taking place. And exactly to put a full stop to this, in fact, I'm going ahead and giving them notices. I'll give them 48 hours to render an apology. If they don't, I will take a legal recourse. I'll file defamation cases on both Enadu and both Andhra Jyoti, who happen to be Telugu Desam Party's propaganda missions. Both of them I will be filing in the days to come. Sir, సో ఈ నల్ల చట్టం కొత్తగా వస్తే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుంది? బేసికలీ సోషల్ మీడియాలో కమెంట్స్ పెడితే పీడీ యాక్ట్ మీ మీద పెడతాను అని ఇంపోజ్ చేస్తున్నాడు అని అంటేనే just understand the plight of democracy in the state. It's a very serious issue. Tomorrow it can happen to any of you sitting here. PD Act for forwarding content or posting content. PD Act. This is something this entire state, this entire country would have to probably run a debate on. Assembly in Chandrababu's regime passing a law, bulldozing a law. If one were to now post something on social media or forward something in social media, now it's going to attract PD Act. Now one needs to seriously question the democracy prevalent in the state.